దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కొత్త సంవత్సరం, నూతన ఉగాది, కొత్త సంవత్సరం, విశ్వావసు నామ సంవత్సరం ఉగాది సందర్భంగా దివ్య డైమండ్స్ ఖాతాదారులందరికీ, ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈ వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఈ సంవత్సరం పొడుగున ముఖ్యంగా ఈ 4 పారామీటర్స్ ఏవైతే ఉందో, ఇన్కమ్ అండ్ అవుట్ గోయింగ్ అండ్ మన రాజపూజ్యం, మనకు గౌరవపడేది అండ్ ప్రేజింగ్, తర్వాత మనకు అవమానాలు, ఇవి ఎట్లా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి ముఖ్యంగా శుభసూచకం ఏంటంటే ఆదాయం 11 పాళ్ళు ఉంది అండ్ వ్యయం 5 పాళ్ళు ఉంది. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే 11 టైమ్స్ ఇన్కమ్ ఉంది, 5 టైమ్స్ ఖర్చు ఉంది. అంటే ఎంత ఖర్చు పైన ఇంకా మీకు నికరంగా మిగులుతుందనే చెప్పాలి. సో ఇది ఒక మంచి శుభ ఫలితం అని చెప్పాలి వృషభ రాశి వారికి. తర్వాత రాజపూజ్యం 1 పాళ్ళు ఉంది, అవమానం 3 పాళ్ళు ఉంది. సో ఇక్కడ ఏమిందంటే ఇది ఒక్కటి, అవమానం అయితే 3 పాళ్ళు ఉంది. 3 చోట్ల మీరు అవమానింపబడితే 1 చోట మీరు గౌరవింపబడతారు. ఇది సింపుల్గా మనం సింప్లిఫై చేసి మాట్లాడుకుంటే. సో దీన్ని బట్టి ఏం చేయాలి, ఇక ఇన్కమ్ విషయంలో చాలా సంతోషమే. అలా ఉందని మీరు కూడా దాన్ని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ మంచి గుడ్ పీరియడ్ ఉంది కదని మనము ఆదమరిచి ఉంటే మరి ఆ గుడ్ పీరియడ్ ఎఫెక్ట్ కూడా కనపడదు. కాబట్టి ఇన్కమ్ పరంగా ఓకే అయినా ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే అవమానము 3 పాళ్ళు ఉంది అండ్ రాజపూజ్యం 1 పాలు ఉంది. కాబట్టి అవమానం పాలు పడకుండా, ఆర్గ్యుమెంట్స్ లేకుండా, ఎవరు జోలికి వెళ్ళకుండా అండ్ నిరంతరం మనము మన వరకు చూసుకుంటూ, వేరే వాళ్ళ దాంట్లో తలదూచుకుంటా, వీళ్ళు ఆర్గ్యుమెంట్స్గా జోలికి వెళ్ళకుండా మనం చూసుకున్నట్టయితే కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి అన్న చోట మనం అవాయిడ్ చేసుకుంటూ పోతే నిజంగా కూడా మనం తప్పించుకునే అవకాశం ఉంది. ఇంతకంటే వేరే మెథడ్స్ ఏం లేవు. ఇప్పుడు మనము ఒక చిన్న మాట చెప్తే ఎగ్జాంపుల్, మనము ప్రయాణాల్లో కొంచెం ఏదైనా ఇబ్బందులు వస్తాయి, చిన్న ఏదైనా దెబ్బలు తాకే అవకాశం ఉంది ప్రయాణంలో అని ఉందనుకోండి, ప్రయాణాన్ని మానుకుంటే. సో ఇక్కడ ఏమైపోతుందంటే గొడ్డలతో పోయేది గోటితో పోయినట్టు మనము ప్రయాణాన్ని మానుకోవడం వల్ల కర్మ ఫలితం అనేది ఉంటుంది. కాకపోతే దాని ఇంటెన్సిటీని చాలా వరకు తగ్గించుకోవచ్చు. మనం జ్యోతిష్ శాస్త్రంలో ఇదే మనం ముఖ్యంగా ఏదైతే కర్మఫలం ఉంటుందో దాని ఇంటెన్సిటీని తక్కువ చేసుకోవడమే జ్యోతిష్యం. ఎందుకంటే మనము ఆ బాధ నుండి, ఆ ఇంటెన్సిటీ నుండి బయటపడే మార్గాలే మనకు జ్యోతిష్యాన్ని చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారికి ఈ విధంగా ఉంది. ఇకపోతే మంత్లీ వైజు ఒక మంత్ బాగుంటుంది, ఒక్కో మంత్ మామూలుగా ఉంటుంది. బట్ ఓవరాల్గా మాత్రం ఆ ఇన్కమ్ అయితే బాగానే ఉంది. ఫలితాలు ఏంటంటే వృషభ రాశి వారికి గ్రహస్థితిని చూస్తే అండ్ చేపట్టిన అన్ని కార్యక్రమాలు సత్వరం నెరవేరిపోతాయి, మనోధైర్యంతో ముందుకెళ్తారు, శరీర ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఇంటి యందు వివాహాది కార్యక్రమాలకు అవకాశం ఉంటుంది, శుభకార్యాలు. ఇకపోతే ప్లాట్స్, ఇల్లు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ అంటే మీరు అనుకోకుండా కూడా కొన్ని ప్లాట్స్, ల్యాండ్స్, రియల్ ఎస్టేట్ సందర్భంగా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే శత్రుపీడ, ఇలాంటివన్నీ రుణపీడలు కూడా తొలగిపోతాయి. ఇది మన వృషభ రాశి వారికి. సో ఓవరాల్గా ఇన్కమ్ కూడా బాగానే ఉంది కాబట్టి ఇది శుభ ఫలితాలని చెప్పవచ్చు. ఇక జాతకరీత్యా మనం పెట్టుకోవాల్సిన యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శని గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమైపోతుందంటే మనము రత్నం పరంగా ఆలోచిస్తే ఎమరాల్డ్ అండ్ బ్లూ జాగర్ డైమండ్, ఈ 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల మీకు ఓవరాల్గా బాగుంటుంది. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 5, 6, 8 ఇది తేదీలు అనుకూలమైనవి. సో ఇవి బ్రీఫ్గా మనకు వృషభ రాశి వారికి మనం ఇవ్వాల్సిన జిస్ట్ ఇది. రత్నాలు మాత్రం ఎమరాల్డ్ అండ్ బ్లూ జాగర్ డైమండ్ అండ్ ఫేవరబుల్ డేస్ మాత్రం 1, 5, 6, 8. ఇది ఓవరాల్గా మంత్ వైజ్ తీసుకోవచ్చు, మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు మనం ఉగాది సందర్భంగా సంవత్సరం పొడుగున మనం బ్రీఫ్గా చూస్తున్నాం కాబట్టి మీరు కంపల్సరీగా ఎమరాల్డ్ అండ్ బ్లూ జాగర్ డైమండ్ పెట్టుకుంటే నిజంగా ఏ ఫలితాలున్నా, జాతకం ఎలా ఉన్నా మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది రత్నాలు పెట్టుకోవడం వల్ల కూడా. సో జాతకంలో ఎలాంటి లోపాలు ఉన్నా కానీ మనం నిజంగా బెటర్మెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీరు జాతకరీత్యా కూడా ఈ డైమండ్ పెట్టుకొని, ఈ పచ్చ డైమండ్ పెట్టుకుంటే మనకు ఆ క్యాపబిలిటీస్ వస్తాయి. ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్ సంప్రదించవచ్చు. అండ్ ఇంకా మళ్ళీ డీటెయిల్డ్గా ఇదేంటంటే జనరల్గా మనం రాశి ప్రకారం చెప్తున్న విషయం. ఇంకా డీటెయిల్గా మీ ఇండివిజువల్ హారోస్కోప్ ప్రకారం కూడా పర్టికులర్ బర్త్ చార్ట్లు ఏమేమి ఉన్నాయో చూసి మీకు ఇంకా డీటెయిల్గా చెప్పడమే కాకుండా లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్ అన్నీ రైటింగ్లో రాసి ఇవ్వడం జరుగుతుంది.